చూసారా నా బలం? ఇంత బలం మాకు రావాలంటే ఏం చేయాలి? ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉంటే ఏ పనైనా చేయొచ్చు. మన సంకల్పం గొప్పదైతే ఆ శ్రీరామ ప్రభువే మనకి బలాన్నిస్తాడు. అంజీ, హ్మ్? మీ పేరు హనుమాన్. హనుమానా? అదేం పేరు? నీలా అందరికీ హెల్ప్ చేసే వాళ్ళకి నేను సూపర్ హీరోస్ పేర్లు పెడుతుంటాను. ఓహో, మన ఇండియా సూపర్ హీరో ఎవరు? హనుమానే కదా. అందుకే నీకు హనుమాన్ అని పేరు పెట్టాను. భలే ఉంది పేరు. రండి, మిమ్మల్ని తీసుకువెళ్తాను. అలాగే హనుమాన్. స్వామి, పిల్లలకి ఆ అడవిలో ఏమీ కాకుండా నువ్వే కాపాడు తండ్రి. అమ్మ సహస్ర, విహారికి ఫోన్ చేసావా? పిల్లల గురించి ఏమైనా చెప్పాడా? బావ ఏం ఫోన్ చేయలేదు అత్తయ్య. నేను ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఆ పిల్లల గురించి ఇంత ఇదైపోతున్నావు? వాణ్ణి ఇంటికి తీసుకొచ్చినప్పుడు నువ్వే కదా వాడికి సపోర్ట్ ఇస్తూ మాట్లాడావు. ఆ రోజే నువ్వు నీ కొడుక్కి ఆ పిల్లాన్ని లోపలికి తీసుకురావద్దు అని చెప్పుంటే మనకింత సమస్య వచ్చేదా? ఆ రోజు నీ కొడుక్కి నువ్వు అడ్డు చెప్పుంటే ఇప్పుడు ఏడవలసిన అవసరం లేదు కదా. అది కాదు వదినా. ఏ వద్దు, నువ్వు చెప్పే జవాబులు వింటే నా మీద నాకే విరక్తి పుడుతుంది. నీకే ఇంట్లో టికాణా లేదు. నువ్వు ఎవరో కన్న పిల్లాన్ని వెనకేసుకురావటం, ఆ మాట నేను విండో. ఇదంతా నా కర్మ కాకపోతే ఏంటి? వదినా, ఆ పిల్లలకి ఏం జరిగినా ఆ పాపలో మీకు భాగం ఉంటుంది. నా కూతురికి ఏమైనా జరిగితే నేను ఇవన్నీ వదిలిపెట్టను. మరి దానికి పుట్టిన ఒక్కగానొక్క కూతురు. అదంటే నీకు నీ కొడుక్కి ప్రేమ లేకపోయినా మాకు చాలా ఇష్టం ఉందమ్మా. అదేంటి వదినా అలా అంటారు? సిరి అంటే మాకు ప్రాణమే కదా. అదే కదా ఏంటి వారసురాలు. ఆ వారసురాల్ని అడవి తల్లికి అంకితం చేయబోతున్నాను. ఇంకా నాకు ఈ ఆస్తికి ఎవ్వరూ పోటీ రారు. ఆ ఈ కబుర్లు బాగానే చెప్తావు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, పిల్లలు దొరికాక మాత్రం ఆ శనిగాడిని ఇంట్లోకి రానిచ్చావో నీకు మాత్రం అస్సలు బాగుండదు చెప్తున్నాను. వదినా, పాపం చిన్న పిల్లవాడు, వాడికి అమ్మ లేదు. ఉన్న బామ్మ హాస్పిటల్లో కోమాలో ఉంది. ఆ సిరి బతికే ఉందని తెలిసింది కదా. ఆ సిరి దొరకగానే వాణ్ణి వాళ్ళమ్మ దగ్గరికి పంపించేద్దాం. అప్పటి వరకు వాణ్ణి మన ఇంట్లోనే ఉండనిద్దాం. ఏయ్, నీకు చెప్తే అర్థం కదా? ఆ పిల్లోడి ఇంట్లోకి రావడానికి నేను ఒప్పుకోను. నువ్వు కూడా విహారి నాపి ఆ శనిగాణ్ణి ఇంటి నుంచి దూరంగా తరిమే. అవునత్తయ్య, ఇక్కడ సిరి ఒక్కతే ఉండాలి. ఆ బాబు ఉండటానికి వీల్లేదు. అంతగా వాడికి ఎవరూ లేరంటే మేమెప్పుడో చెప్పంగా అనాథ శరణాలయంలో జాయిన్ చేద్దామని. దానికెంత ఖర్చైనా నేనిస్తాను. వాణ్ణి అనాథ శరణాలయంలో జాయిన్ చేద్దాం. వాణ్ణి ఇంట్లోకి మాత్రం తీసుకురావద్దు. వదినా, సహస్ర, ఈ విషయం నాకు చెప్పినట్టే నా కొడుకు చెప్పండి. వాడొప్పుకుంటే మీ ఇష్టం. మేము చెప్పడం కాదు, నువ్వు చెప్పు. వదినా, మనం ఎవరని చెప్పినా నా కొడుకు వాడనుకున్నదే చేస్తాడు.
ఇలాంటి పరిస్థితిలో ఆ పిల్లాడి విషయంలో నా కొడుకు ఏమి చెప్పలేను. మీరు చెప్తానంటే నేను ఆపను. అక్క, వదిన్ని చూసావా? నీ ముందే ధైర్యంగా మాట్లాడుతుంది. మాట్లాడు నువ్వే. దాని నోరెలా మూయించాలో, విహారిగాణ్ణి ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. అమ్మా, బావని మరీ గట్టిగా అడగొద్దు. ఏ, నువ్వొకదానివి. ఏం చేయాలో నాకు తెలుసులే. హనుమాన్, గుడికి ఇంకెంత దూరం నడవాలి? అవును హనుమాన్, ఎప్పటి నుంచో నడుస్తున్నాం కదా, ఇంకా గుడి రావట్లేదేంటి? గొప్ప పనులు చేయాలన్నా, గొప్ప కార్యాలు సిద్ధించాలన్నా ఓపికుండాలి. ఓపికైతే చాలా ఉంది హనుమాన్, కానీ ఇందాకొచ్చిన రౌడీలు మళ్ళీ ఎక్కడొస్తారని భయంగా ఉంది. మ్మ్. మీరు భయపడుతున్నారా? జీవితంలో ఎప్పుడూ దేనికి భయపడకూడదు. ధైర్యంగా నిలబడాలి. వాళ్ళు మాకంటే చాలా పెద్దోళ్ళు, మేము చిన్న పిల్లలం. ఆ రౌడీలను ధైర్యంగా ఎలా ఎదిరించగలం? ఒక్క నిమిషం. మీకు ఆ రౌడీలంటే భయమే లేకుండా చేస్తాను. ఎక్కడికి హనుమాన్? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మళ్ళీ వెనక్కి ఎక్కడికి హనుమాన్? చెప్పాను కదా, మీలో ఉన్న భయాన్ని తీసుకువెళ్తానని. మేం మిమ్మల్ని వెతుకుతుంటే మీరే మా ముందుకొచ్చారు. రోయ్!